How to solve linear equations using matrices. అంటే matrices మెథడ్లో లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఏ ఫామ్లో ఉండాలి అవి a1x + b1y + c1z = d1, a2x + b2y + c2z = d2, a3x + b3y + c3z = d3. ఈ రకంగా ఉంటే ఈక్వేషన్స్ ఎలాగా సాల్వ్ చేస్తాం మ్యాట్రిసెస్ అంటే వీటికి క్రామర్స్ రూల్ ఒకటి, సెకండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఒకటి, థర్డ్ గాస్ జార్డన్ మెథడ్ ఒకటి, 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్పండి. ఫస్ట్ క్రామర్స్ రూల్. ఫస్ట్ కన్సిడర్ a = a1 అంటే కోఎఫిషియంట్స్ XYZ తాలూకా కోఎఫిషియంట్స్ తీసుకోండి. a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. దట్ ఈజ్ ఏ అనుకుంది. b = d1 d2 d3 అంటే కాన్స్టెంట్స్ అన్నీ కూడా d1 d2 d3 b అనే మ్యాట్రిక్స్ అనుకుంటే ఇఫ్ డెల్టా ఎలా ఫైండ్ చేస్తామంటే ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా అంటే a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 దానికి డెట్ కట్టాలి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను. డెట్ కడితే దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకు 0 అవ్వకూడదు అంటే XYZలో Δ1/Δ, x = Δ1/Δ, y = Δ2/Δ, z = Δ3/Δ. ఇది ఫార్ములా. సో డెల్టా 0 అవ్వకుండా ఉంటేనే వీ కెన్ ఫైండ్ XYZ. అదర్వైజ్ డెల్టా = 0 అయిపోతే డినామినేటర్లో 0 ఉండకూడదు కదా. సో అందుకని అది ఫస్ట్ డెల్టా ఫైండ్ చేయాలి. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. Δ1 ఎలా ఫైండ్ చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా b అనే మ్యాట్రిక్స్ d1 d2 d3 అది తీసుకొచ్చి ఫస్ట్ కాలం అంటే a1 a2 a3 ఆ కాలం ప్లేస్లో d1 d2 d3 వేసి మిగతావి రెండు సేమ్ రెండు కాలమ్స్ ఓన్లీ ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో d1 d2 d3 అవి వేసి డెల్టా కడతాం. దట్ ఈజ్ Δ1. డెట్ కడతాం Δ1. దట్ ఈజ్ Δ1. అలాగే మిడిల్ కాలం ఏదైతే ఉందో అంటే b1 b2 b3 దాని ప్లేస్లో కాన్స్టెంట్స్ వేసి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే దట్ ఈజ్ Δ2. థర్డ్ కాలం c1 c2 c3 ప్లేస్లో కాన్స్టెంట్స్ వేసి మిగతా రెండు కాలమ్స్ కూడా సేమ్గా ఉంచి థర్డ్ కాలంలో d1 d2 d3 వేసి దానికి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే దట్ ఈజ్ Δ3 వస్తాయి. వచ్చాక అప్పుడు x = ఫార్ములా Δ1/Δ. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా Δ1 Δ2 Δ3 ఉన్నాయి, డెల్టా కూడా ఉంది. సో x = Δ1/Δ, y = Δ2/Δ, z = Δ3/Δ. ఈ రకంగా XYZ ఫైండ్ చేస్తాం యూజింగ్ క్రామర్స్. సెకండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ అయితే ఏ అప్పుడు వీ కెన్ ఫైండ్ ఇన్వర్స్. ax = b ఈజ్ x = a ఇన్వర్స్ b అవుతుంది కదా. ఇఫ్ ax = b అయితే దెన్ x = b అలాగే ఉంచి ఏని ఇటుపక్కకి తీసుకొచ్చారు రైట్ అంటే a ఇన్వర్స్ b అంటే ఇప్పుడు ఏ అంటే ఏమనుకున్నాం a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 కదా. x ఏమో XYZ = b మ్యాట్రిక్స్ ఏమో d1 d2 d3 అంటే XYZ కదా మనం ఫైండ్ చేయాల్సింది. సో XYZ = రైట్ సైడ్కి తీసుకొద్దాం XYZ ఇంటూ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 హోల్ ఇన్వర్స్. అంటే ఈ ఏ మ్యాట్రిక్స్ వాళ్ళకి ఇన్వర్స్ ఫైండ్ చేస్తే ఇన్వర్స్ ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను కదా. a ఇన్వర్స్ = adjoint a/det a. సో ఆ రకంగా ఇన్వర్స్ ఫైండ్ అంటే XYZ = a ఇన్వర్స్ b అవుతుంది. సో a ఇన్వర్స్ ఫైండ్ చేసేస్తే ఇంటూ b చేసేస్తే మనకి XYZ వాల్యూస్ వచ్చేస్తాయి. b అంటే కాన్స్టెంట్స్ అంటే d1 d2 ఆ రకంగా ఫైండ్ చేస్తాం. గాస్ జార్డన్ మెథడ్లో ఏంటంటే మనకి అప్పుడు ఎలా తీసుకున్నాం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే కాన్స్టెంట్స్ కూడా మ్యాట్రిక్స్ కింద మ్యాట్రిక్స్ లోపల ఏ మ్యాట్రిక్స్ లోపలే తీసుకున్నాం. అంటే ఎలాగా a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 ఇది కదా ఏ. b కూడా లోపలే అంటే d1 d2 d3 కూడా లోపలే రాసుకుని దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏదైతే ఉందో a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 దీనిని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద మనం రోస్ ఆపరేషను కాలమ్స్ ఆపరేషను వాడి చేస్తూ ఉండగా అలాగా ఫైనల్గా ఇక్కడ d1 d2 d3 ఎంత వస్తాయో ఆ ప్లేస్లో ఎంత వస్తాయో అంటే మొత్తం అన్నీ చేంజ్ అవుతాయి కదా రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేసేటప్పుడు. అప్పుడు ఫైనల్గా అంటే 1 0 0 0 1 0 0 0 1 దగ్గర మనకి d1 d2 d3 వాల్యూస్
ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా గామా అనుకోండి, అప్పుడు ఏవైతే వస్తాయో దట్ ఈస్ దే ఆర్ XYZ వాల్యూస్, అవి XYZ వాల్యూస్. ఈ రకంగా గాస్ జార్డన్ మెథడ్ అంటే రోస్ ఆపరేషను కాలమ్స్ ఆపరేషను వాడి ఫైనల్గా మనం ఈ ఏ అనే మ్యాట్రిక్స్ ఏ అంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఆ ప్లేస్లో ఏ కాన్స్టెంట్స్ అయితే ఉన్నాయో అవి ఫైనల్గా మనకి 1 0 0 0 1 0 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద తీసుకురావాలి రోస్ ఆపరేషన్ కాలమ్స్ ఆపరేషన్. అప్పుడు ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మారినప్పుడు అక్కడ D1 D2 D3 వాల్యూస్ ఆల్ఫా బీటా గామా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అవి XYZ వాల్యూస్ అవుతాయి. ఈ రకంగా గాస్ జార్డన్ మెథడ్ వాడి ఈ రకంగా ఫైండ్ చేస్తాం. సో ఈ 3 మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్లో డెఫినెట్గా మనకి ఏదో ఒకటి ఇస్తాడు. క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్. క్రామర్స్ రూల్ చాలా సింపుల్, డెల్టా ఫైండ్ చేస్తాం. డెల్టా అంటే ఏం లేదు, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 తాలూకా డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. డెల్టా వన్ అంటే ఫస్ట్ కాలం అంటే A1 A2 A3 ఆ ప్లేస్లో కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో D1 D2 D3 అవి వేసి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. డెల్టా 2 అంటే మిడిల్ B1 B2 B3 ప్లేస్లో కాన్స్టెంట్స్ వేసి డిటర్మినెంట్ కడితే దట్ ఈస్ డెల్టా 2. C1 C2 C3 అంటే థర్డ్ కాలం ప్లేస్లో D1 D2 D3 వేసి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే దట్ ఈస్ డెల్టా 3. ఫైనల్గా XYZ, X ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, Y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, Z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అది మస్ట్, అది ఆ కండిషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఇఫ్ A ఈజ్ నాన్ సింగులర్ అయితే AX ఈజ్ ఈక్వల్ టు B, దెన్ X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ B కదా. సో ఆ రకంగా A అంటే తెలుసు కదా, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3, X అంటే XYZ, B అంటే D1 D2 D3. ఇప్పుడు మనకి XYZ కావాలి. సో D1 D2 D3 ఇంటూ ఈ A అనే మ్యాట్రిక్స్ని ఇటుపక్కకి తీసుకొస్తాం. అంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 హోల్ ఇన్వర్స్. అంటే దాని తాలూకా ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసి ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో B అనే మ్యాట్రిక్స్ వాటితో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూసే XYZ. ఆ రకంగా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వాడు. గాస్ జార్డన్ మెథడ్లో రోస్ ఆపరేషన్ కాలమ్స్ ఆపరేషన్ తోటి ఈ ఏ అనే మ్యాట్రిక్స్నేమో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0 0 0 1 కింద మార్చాలి. ఆ D1 D2 D3 ప్లేస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద మార్చాక అప్పుడు ఏవైతే వస్తాయో కాన్స్టెంట్స్ అవి XYZ అవుతాయి. ఈ రకంగా గాస్ జార్డన్ మెథడ్ వాడి XYZ వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఈ 3 మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి 7 మార్క్స్ గ్యారంటీ అని, ఇందులో ఏదో ఒకటి అడుగుతుంది. ఈ రకంగా ఫైండ్ చేస్తాం. తర్వాత ది సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్స్లో ఎలాగా అంటే యూనిక్ సొల్యూషన్ అంటే ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ AD. ర్యాంక్ ఎలా ఫైండ్ చేయాలో ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే AX ఈజ్ ఈక్వల్ టు D, ఇదే లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుని ఫస్ట్ ర్యాంక్ A అంటే A అనే మ్యాట్రిక్స్ ఏంటి, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 కదా. దాని తాలూకా ర్యాంక్ ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసి ర్యాంక్ AD అంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే రెండు కలిపి ఇప్పుడు గాస్ జార్డన్ మెథడ్లో చెప్పుకున్నాం కదా, ఆ ర్యాంక్ AD తాలూకా ర్యాంక్ ఫైండ్ చేస్తాం. రెండు కూడా 3 వస్తే అప్పుడు దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి చెప్తాను. ఆ యూనిక్ సొల్యూషన్ ఏంటో ఫైండ్ చేస్తాం. అదే రోస్ ఆపరేషన్ కాలమ్స్ ఆపరేషన్ వాడి XYZ వాల్యూస్ ఫైండ్ చేయడం, అది దట్ ఈస్ యూనిక్ సొల్యూషన్. అదే కనుక ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ AD దట్ ఈజ్ లెస్ దాన్ 3 అంటే 2 కానీ అంటే ఏదైనా ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే 0 అయిపోయింది, అప్పుడు ర్యాంక్ 2 అని చెప్తాం కదా. ఆ రకంగా 2 కానీ 1 కానీ అయిపోతే అప్పుడు ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్తాం. ఆ ఈక్వేషన్స్కి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్తాం. ర్యాంక్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ AD, అసలు ఈక్వల్ అవ్వట్లేదు అనుకో, అంటే ఇది 3 అది 2 కానీ లేకపోతే ఇది 2 అది 3 కానీ అలాగేమైనా వచ్చాను లేకపోతే 2 1 కానీ అలాగే ఏమైనా వచ్చాను, అప్పుడు నో సొల్యూషన్స్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని బట్టి మనం చెప్తాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ AD ఈజ్ ఈక్వల్ టు 3 అంటే రెండింటి తాలూకా ర్యాంక్ 3 అయితే యూనిక్ సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్ ఉంది అంటే దెన్ వీ కెన్ ఫైండ్ XYZ, దట్ యూనిక్ సొల్యూషన్ ఇస్. ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ ర్యాంక్ AD ఈజ్ లెస్ దాన్ 3 రెండు కూడా 3 కన్నా తక్కువ వచ్చాయంటే అప్పుడు ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్తాం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఒకవేళ ర్యాంక్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ AD అయిపోతే నో సొల్యూషన్ అని చెప్పి చెప్తాం. ఆ రకంగా చెప్తాం. ఈ రకంగా మనం చెప్తాం. నెక్స్ట్ ఏంటి, ది సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ AX ఈజ్ ఈక్వల్ టు O. AX ఈజ్ ఈక్వల్ టు O అంటే ఏమిటి, A అంటే
A1 B1 C1 A2 B2 C2 A3 B3 C. X అంటే XYZ. O అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0 0 0 0 అలా. ట్రివియల్ సొల్యూషన్ ఓన్లీ ఇఫ్ ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ టు 3. ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోతే ది నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్ అని చెప్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 3, ది నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్. అలా కాకుండా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని ఎప్పుడు చెప్తాను? నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ర్యాంక్ ఆఫ్ A లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్ లెస్ దాన్ 3 అయితే అప్పుడేమిటి చెప్తామంటే నాన్ ట్రివియల్ సొల్యూషన్. అలా కాకుండా ర్యాంక్ A ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అక్కడ ట్రివియల్ సొల్యూషన్ అని చెప్పి ఈ రకంగా మనం మ్యాట్రిసెస్తో ఇక్కడితో మ్యాట్రిసెస్ తాలూకు సినాప్సిస్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.